ఇప్పుడు ఇక్కడ సైక్లాయిడ్ అనేది దాని యొక్క డయాగ్రామ్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో దాని యొక్క డయాగ్రామ్ ఎలా గీయాలో దాని యొక్క ప్రొసీజర్ చూసుకుందాం. చూడండి, దాని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఏమిచ్చిండు క్వశ్చన్లో వచ్చేసి మనకేమిచ్చిందంటే ఇక్కడ చూసుకుంటే ఇది సైక్లాయిడ్, దీని యొక్క డయామీటర్ వచ్చేసి 50 మిల్లీమీటర్స్ ఇచ్చిండు. రేడియస్ ఈక్వల్ టు d/2 అంటే 50/2 అంటే రేడియస్ వచ్చేసి 25 mm అనేది వాడిచ్చిండు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 25 mm రేడియస్ తీసుకొని ఇది L స్కేల్, ఇక్కడ 25 mm రేడియస్ తీసుకోవాలి. 25 mm రేడియస్ 25 mm రేడియస్ 25 mm రేడియస్ 25 mm రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ గీయాలి. రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ గీసిన. 25 mm రేడియస్ తీసుకుని ఒక సర్కిల్ గీసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈక్వల్ డివిజన్ చేద్దాం. దీన్ని ఈక్వల్గా 8 పార్ట్స్ కట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈక్వల్గా 8 పార్ట్స్ కట్ చేయాలంటే ఈక్వల్గా 8 పార్ట్స్ కట్ చేయాలి. ఇప్పుడు 2 పార్ట్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా 8 పార్ట్స్ అనేవి కట్ చేయాలి. ఇలా 8 పార్ట్స్ అనేవి కట్ చేసినాం. ఇలా 8 పార్ట్స్ కట్ చేసిన తర్వాత ఈ బేస్ లైన్ నుంచి ఏపీ సైక్లాయిడ్ హైపోసైక్లాయిడ్ ప్రతిదానికి ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలంటే 157 మిల్లీమీటర్స్ అనేది తీసుకోవాలి. బేస్ నుంచి ప్రతిదానికి అంతే సేమ్ 157 తీసుకున్నాం. 157 తీసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా లైన్స్ అనేవి ఇక్కడ ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 ఇలా యాంటీ క్లాక్ వైజ్లో దాని యొక్క నెంబరింగ్స్ అనేవి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు కలిపేద్దాం. ఎందుకంటే సేమ్ లైన్లో ఉన్నాయి కాబట్టి రెండు కలిపేసినాం. నెక్స్ట్ సేమ్ దీన్ని కూడా కలిపేద్దాం. కలిపేసినాం. నెక్స్ట్ దీన్ని కూడా నెక్స్ట్ సేమ్ దీన్ని ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇలా కలిపేసినాం కదా, ఇది వచ్చేసి సి లైన్ అనమాట. ఇది వచ్చేసి సి లైన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 157 ఇక్కడ ఎన్ని 8 పార్ట్స్ డివైడ్ చేసినాం కదా, 157/8 వేయాలి. 157/8 వేస్తే ఎంత వస్తుంది? 19 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే 2 అనమాట. అంటే 2 తీసుకోవాలి. దీంతో 2 తీసుకొని 2 సెంటీమీటర్స్ తీసుకొని 2 సెంటీమీటర్స్ తీసుకున్నా. ఇక్కడ పెట్టి ఈ సి లైన్ని కట్ చేస్తూ పోవాలి. టూ 3 4 5 6 7 8 ఇలా 8 పార్ట్స్ డివైడ్ చేసినాం. 8 పార్ట్స్ డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పార్ట్స్ని కలపాలి బేస్కి.
ఇలా ఈ పార్ట్స్ అనేటివి బేస్కి జాయిన్ చేయాలి. బేస్కి జాయిన్ చేసిన తర్వాత దీనికి C1, C2, C3, C4, C5, C6, C7, C8 అని నెంబరింగ్ ఇచ్చినాం. నెంబరింగ్ ఇచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ కింద కూడా నెంబరింగ్ ఇద్దాం. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనేది నెంబరింగ్ ఇచ్చినాం. నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ రేడియస్ తీసుకోవాలి. రేడియస్ అంటే ఇది కదా, రేడియస్ ఎంత 25 రేడియస్ తీసుకొని ఇక్కడ మనకు ఫస్ట్ C1 దగ్గర పెట్టుకొని, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది C1 కదా పాయింట్, ఈ C1 దగ్గర నుంచి రేడియస్ తీసుకున్నాం. ఫస్ట్ రేడియస్ తీసుకొని ఈ C1 పాయింట్ మీద పెట్టి ఇది చూడండి, ఈ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుంది, 1 అనే దాని దగ్గర నుంచి 7 అనే దాని దగ్గర నుంచి, ఇది 2, ఇది 6, ఇక్కడ 3, 5 అనే లైన్ వచ్చేసి ఇది, నెక్స్ట్ 4 లైన్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 2 లైన్ కదా, ఇది ఇక్కడ 7 C1 దగ్గర నుంచి 1 లైన్ కొట్టాలి, ఎందుకంటే C1 కాబట్టి కొట్టినా. నెక్స్ట్ అదే C2 కాడి నుంచి 2 ఎక్కడ ఉంది ఇది. నెక్స్ట్ అలానే C3 కాడి నుంచి 3 థర్డ్ లైన్, అంటే థర్డ్ తీడింది కదా. నెక్స్ట్ అలానే C4 కాడి నుంచి 4th లైన్, నెక్స్ట్ C5 కాడి నుంచి 5th లైన్, నెక్స్ట్ అలానే C6 కాడి నుంచి 6th లైన్, C7 కాడి నుంచి 7th లైన్, ఇలా. నెక్స్ట్ అలానే C8 కాడి నుంచి 8th లైన్ అనేది ఇక్కడ కట్ అయిపోద్ది. ఇలా కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కటింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ కటింగ్ పాయింట్స్ని మనం జాయిన్ చేద్దాం చూడండి. ఇక్కడి నుంచి ఇలా జాయిన్ చేయాలి. ఇలా ఈ కర్వ్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా కర్వ్ డ్రా చేసిన తర్వాత మనకు క్వశ్చన్లో ఏమడిగిండు ఇక్కడ చూసుకుంటే, క్వశ్చన్లో చూస్తే బేస్ నుంచి 35 mm టాంజెంట్ నార్మల్ గీమన్నాడు కాబట్టి బేస్ నుంచి చూసుకుంటే ఇది బేస్ నుంచి ఎంత 35 mm కదా. ఇక్కడ చూడండి, బేస్ నుంచి 35 mm ఎక్కడ టచ్ అవుతుందో చూడండి. బేస్ నుంచి 35 mm అంటే ఇక్కడ టచ్ అయింది. బేస్ నుంచి 35 mm చూసుకుంటే ఆ కర్వ్ని ఎక్కడ టచ్ అయితే అక్కడ P పాయింట్, ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ P పాయింట్, ఇక్కడ వచ్చేసి P పాయింట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఈ P పాయింట్ అయిపోయిన తర్వాత ఈ రేడియస్ తీసుకుంటాం. మళ్ళీ రేడియస్ తీసుకొని ఈ P పాయింట్ మీద పెట్టి C లైన్ని కట్ చేస్తాం. C లైన్ కట్ చేసిన తర్వాత చూడండి, ఈ C లైన్ కట్ చేసిన దగ్గర సమ్ పాయింట్ U అని పెట్టుకోండి. U అని పెట్టుకున్న తర్వాత ఈ U నుంచి బేస్కి జాయిన్ చేసినాం. బేస్ నుంచి ఈ U నుంచి Pకి జాయిన్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ బేస్కి జాయిన్ చేసిన దాని నుంచి డైరెక్ట్ ఇలా చేసినాం. ఇది నార్మల్. దీనికి పర్పెండిక్యులర్గా అంటే 90 degreesకి పెడితే అది టాంజెంట్. చూడండి, టాంజెంట్ వచ్చేసి ఇది ఇక్కడ కూడా ఇలా గీయాలి, స్ట్రైట్గా గీస్తే ఇది టాంజెంట్. This is about the procedure about cycloid. Thank you. Please like and subscribe my channel. Thank you.